సో అందరికీ ఇప్పుడు ఈరోజు ప్రధాన వార్తలు వచ్చేసి ప్రధాని నివాసం యుద్ధరంగం అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం మనం. మోదీ ఇంటిని ముట్టడించిన విపక్షాలు. సో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆపోజిషన్ పార్టీ ఎంపీస్ అందరూ కూడా నరేంద్ర మోడీ ఇంటికి దారి ఉంటుంది కదా, రోడ్డు మీద ధర్నా చేశారనమాట. ఇక్కడ పిల్లల మీద లాఠీ చార్జ్ జరిగింది కదా, వాళ్ళు ఏంది రాజీనామా చేయమని అంటారు మరి నెట్ పేపర్ గురించి అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గాజాలో ఇజ్రాయిల్ మట్టిగోడ అంటే అక్కడ ఇజ్రాయిల్కి మరియు గాజాకి యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళ ఒప్పందం జరిగిందంట. ఆ ఒప్పందంలో భాగంగా మట్టిగోడ కడుతున్నారు అనమాట వాళ్ళ బార్డర్ వరకు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే అనమాట, బాల్ ఠాక్రే గారి కొడుకు, మహారాష్ట్రలో. సో ఈయన పార్టీలో గెలిచిన 6 మంది ఎంపీలు శివసేన అంటే ఈయనకు ఆపోజిట్లో ఇంకో వర్గం ఉంటుంది అనమాట, ఒకటే పార్టీ శివసేనదే. ఆ వర్గంలో విలీనమైనందుకు సుప్రీంకోర్టులో కేసు వేసిండనమాట. మా తరఫున గెలిచిన ఎంపీలను వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. పేపర్ లీకేజీ అనేది ఘోరమైన పాపం. సో దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. యువత భవితతో రాజకీయాలు వద్దు, లీకేజీ జాడ్యాన్ని అంతం చేయాల్సిందే. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ నల్ల టీషర్ట్ వేసుకున్నాడు కదా, ఈ పిల్లగాడు అనమాట ఇక్కడ ధర్నా చేయడానికి కారణం. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి పార్టీ పెట్టి పిల్లలందరినీ జత చేసి ధర్నా చేశారు అనమాట. నీట్ ఎగ్జామ్ అంటే డాక్టర్ చదవడానికి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి చాలామంది రాసిన పిల్లలు చనిపోయారు అనమాట. సో అందుకోసం ఈ గొడవ జరుగుతుంది అనమాట ఢిల్లీలో. సో అదే వేదిక అదే పోలీసులు తరిమి కొట్టిన మళ్ళీ వేలాదిగా జంతర్ మంతర్ చేరుకున్న సిజేపీ కార్యకర్తలు, విద్యార్థులు. నెక్స్ట్ వచ్చేసి బర్త్డే మాటన మెరుపు ధర్నా, పోలీసులకు అంత చిక్కని కాంగ్రెస్ ఎత్తుగడ, అనూహ్యంగా ప్రధాని ఇంటి వైపు దూసుకొచ్చి బైఠాయింపు. యాక్చువల్లీ పార్లమెంట్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో భాగంగా వీళ్ళు బర్త్డే అని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకొని బర్త్డే అని చెప్పేసి ధర్నా చేశారు అనమాట. ఇక్కడ రాహుల్ గాంధీకి ముక్కులంగా రక్తం వచ్చింది అనమాట. అంటే గుంజుతారు కదా పోలీసులు తీసుకుపోయినకి బండ్లేనికి, అట్లా గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో భాగంగా ముక్కులంగా బ్లడ్ వచ్చిందని ఇచ్చారు. ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం మనం. పేద క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందించాల్సిందే, ప్రభుత్వ భూమిని రాయితీ ధరకు పొందిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ పేద వితంతుకు బసవతారకం హాస్పిటల్లో చికిత్స అందించాలని ఆదేశించిందనమాట. ఈ బసవతారకం హాస్పిటల్ అంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన భార్య పేరు మీద హాస్పిటల్ కట్టిండు, క్యాన్సర్ హాస్పిటల్. ఆమె కూడా గతంలో క్యాన్సర్తో చనిపోయిందంట. అదే అట్లా ఎవరు కాకూడదని చెప్పి హాస్పిటల్ కట్టిండు. బంజారా హిల్స్లో ఉంటుంది అనమాట, ఇది కేసీఆర్ ఇంటికి దగ్గరలో ఉంటుంది. సో అట్లా హాస్పిటల్లో ఇప్పుడు బాలకృష్ణ రన్ చేస్తుండే హాస్పిటల్, ఇప్పుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళకు పేదలకు ఉచితంగా అందించాలన్నమాట, గవర్నమెంట్ రూల్ అన్నమాట అది. సో చాలామంది చేశారు, మరి మీకు ఎందుకు చేయలేదో వార్త చూద్దాం. నెక్స్ట్ పేజీలో ఉంది. నమ్మినారు పోస్తే నీరు లేదంటారా, దేవాదుల ద్వారా నీళ్ళు ఎత్తకపోవడం కాంగ్రెస్ సృష్టించిన కరువే. సో ఇప్పుడు కరువు వచ్చింది కదా, అక్కడ మహారాష్ట్రలో వర్షాలు కురిసినాయి, గోదావరి నీళ్ళు వస్తున్నాయి. అవి వచ్చినప్పుడన్నా మోటార్ లాంచ్ చేసి నీళ్ళు పట్టుకోవాలని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్న వార్త కేటీఆర్ గారు చెప్తున్న వార్త అంటే, రేవంత్కు తెలిసింది ఒట్లు తిట్లే, యువత రైతన్నలు తిరగబడితే కాంగ్రెస్ నాయకులు తిరగలేరు, యువత చేతికి సీఎం దొరికితే పొట్టు కొట్టేటట్టు ఉన్నారు, 31 నెలలు అయిపోయింది, ఇంకా 29 నెలలే అంటూ వ్యాఖ్యలు. లక్షటిపేట రైతు సదస్సు, కేటీఆర్ మండిపాటు. సిక్కింలో కూలిన సొరంగం, ఇక్కడ సొరంగం తీస్తారనమాట సిక్కింలో. అక్కడ వేరే రాష్ట్రం అనమాట. 20 మంది దుర్మరణం. ఇట్లా సొరంగం అంటే నెలబుయారం తీస్తారు, అందులో అది కూలిపోయింది అనమాట. కూలిపోతే 20 మంది చనిపోయారు అనమాట. అక్కడ కొండ చర్యల ప్రాంతాలు ఉంటుంది కాబట్టి ఆ కొండల్లో మరి ఏమైందో అది కూలిపోయింది అనమాట. మూసుకుపోయిన నిర్మాణ దశలోని టన్నెల్ లోపల చిక్కుకున్న వారి కోసం కొంత చర్యలు. ఆల్రెడీ 20 మంది చనిపోయారంట, లోపల ఇంకా చాలామంది ఉన్నట. అక్కడ ఓనికి ఉంటుంది కదా, మొత్తం కూలిపోయింది అనమాట. దానికోసమని చేస్తారనమాట. నెక్స్ట్ ఏం చేయాలని, వస్తారా బయటికి రారా అనేది చూస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రధాని యుద్ధరంగం, ప్రధాని నివాసం. అదే మోడీ ఇంటి దగ్గర ధర్నా చేస్తారు కదా, అక్కడ కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఈ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అనమాట. దేశం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనమాట. కర్ణాటక చెందిన మల్లికార్జున ఖర్గే గారు, రాజ్యసభ ఎంపీ.
సో ఈమె ఇందిరాగాంధీ మనవరాలు, రాజీవ్ గాంధీకి చెల్లెలు ప్రియాంక గాంధీ అనమాట. ఈమె కూడా ఎంపీ, ఇప్పుడు కేరళ నుంచి గెలిచింది కాబట్టి ఈమె కూడా ధర్నాలో పాల్గొన్నదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎర్ర టోపీ పెట్టుకున్నాడు కదా, ఈయన అఖిలేష్ యాదవ్ అనమాట. ఉత్తరప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి అనమాట. ఈయన కూడా ధర్నాలో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఎంపీ కాబట్టి వీళ్ళంతా కలిసి అపోజిషన్ పార్టీలు అందరు కలిసి కూడా చేసిరనమాట. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. హైకోర్టుని ఆశ్రయించిన ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ అని ఇచ్చారు. సో నిన్న జరిగింది కదా, ఒక ఆయనతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న అధికారిని వేధించి సస్పెండ్ అయ్యిండు. నిన్న మందు తాగినట్టు యాక్షన్ చేసిండు. ఆ మందు తాగలేదు, వాళ్ళంతా తాగిన మైకంలో పడిపోతే దోస్తులు ఏదో సీన్ క్రియేట్ చేశారనమాట. అదే సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని. అదంతా పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారనమాట, ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ హైకోర్టులో కేసు వేసిండు. నాదేం తప్పలేదు, నా మీద కేసు కొట్టేయాలని వేసిండు అనమాట. ఈయన పోలీసే కానీ రోజు రోజుకు ఇంగిని పీకల్లో కష్టాల్లో ఇరుక్కపోతున్నాడు, అన్నీ లేనిపోని అబద్ధాలు సృష్టించి. సో ఎందుకంటే ఒకసారి సెక్షన్ అది చట్టం అనేది అందరికి సమానంగా ఉంటుంది, పోలీసుకి వేరేలాగా, సామాన్యులకు వేరేలాగా ఉండదు. ఆ అమ్మాయి విషయంలో ఎట్లా ఆయన చేసిన అరాచకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీస్తారనమాట. తీసి ఆయన ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఆ జాబ్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మీద కంప్లైంట్ చేసిన ఆమె ఉంది కదా, ఆ మహిళకి వెళ్ళి మరి సారీ నా తప్ప అయిందని చెప్పేసి కాంప్రమైజ్ కావడమే తప్ప ఈ కోర్టులో వేస్తా సూసైడ్ చేసుకుంటుంటే ఒట్టి జైల్లో ఉన్న జాబ్ పోతుంది, అంత పనికి రాకుండా అవుతుంది అనమాట, ఇంటికి రాకుండా అవుతుంది అది. ఇది అమిత్ షా షెడ్యూల్. అమిత్ షా గారు ఈ నెల 26 తారీఖున హైదరాబాద్ వస్తారంట. హైదరాబాద్ వచ్చి దాని గురించి రాసిరనమాట. మాది తెలంగాణ ఇచ్చిన జాతి, మంత్రి వాకిటి శ్రీహరి. ఈయన మక్తల్ ఎమ్మెల్యే, ఇప్పుడు మినిస్టర్ కూడా మహబూబ్నగర్ జిల్లాలో. సో ఒక మినిస్టర్ జుపల్లి కృష్ణారావు అయితే, మరో మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు అనమాట. సో మాది తెలంగాణ ఇచ్చిన జాతి అని చెప్తారు అనమాట. ఇక్కడ కవితక్క మాట్లాడుతున్న ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఉద్యమకారులు అంటే తెలంగాణ రావడానికి ధర్నాలు చేసారు, రైలు రోకోలు చేసారు, ట్యాంక్ బండి మీద విగ్రహాలు వలగొట్టారు, వాళ్ళందరూ కూడా గుర్తింపులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలంటుంది. సో వాళ్ళందరూ కూడా కేసుల పాలై నిజంగా కూడా కుటుంబానికి దూరమై చాలా నష్టపోయారు అనమాట. తెలంగాణ పేరుతోన వాళ్ళందరికీ అన్యాయమే జరిగింది. సో ఇప్పుడన్నా మరి వాళ్ళకు ఈ కమిటీ వేసి గుర్తించి వాళ్ళకు ఏమన్నా సాయం చేస్తారేమో చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి, ఎలక్షన్ కమిషన్ అధికారి చెప్తున్నాను అనమాట. ఓటర్ జాబితా సవరణ జరుగుతుంది కదా, అది త్వరగా పూర్తి చేయమని చెప్తుండనమాట. ఎల్నిలో సవాళ్ళపై పక్కా ప్రణాళిక. కరువు వచ్చింది కదా, ఆ కరువు గురించి పక్కా చేయాలా, దాన్ని ప్లాన్ చేయాలి. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో పత్తి పంట వాడిపోయే ప్రమాదం ఉందన్న క్రీడ. దక్షిణ తెలంగాణ అంటే మన మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తం అంటే 14 తాలూకాలు. ఇప్పుడు వనపర్తి, నగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల జిల్లా. సో ఈ నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ మెదక్ జిల్లా, ఇవన్నీ కూడా దక్షిణ తెలంగాణ కిందికి వస్తాయన్నమాట. పత్తి ఎక్కువ అంతది, ఇవి ఎండిపోయే అవకాశం ఉందని. ఇక్కడ ములుగు జిల్లాలో జలపాతం ఉంది అనమాట. మన సల్లేశ్వరం జలపాతం లాగా పెద్ద ఉంది, దీని పేరు బొగత జలపాతం అంటనమాట. ఇది అక్కడ జరుగుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి సిక్కింలో కూలిపోయినది, టన్నెల్ కూలిపోయింది కదా, అంబులెన్స్ తిరుగుతుంది అనమాట లోపల, నేల బుయారు అందిస్తారు, అందులో కూలిపోయింది. కూలిపోయిన వాళ్ళని అందులో ఇరుక్కున్న వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోనికే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ చూస్తున్నాం, పూర్తి డీటెయిల్ కాకుండా. సో రోడ్డు ప్రమాదంలో మొన్న 2 చికిత్స పొందుతున్నాడు. ఈ ముగ్గురు బండి మరి స్పీడ్గా తీసుకుపోయి గుద్దినట్టుంది, ముగ్గురు చచ్చిపోయారని ఇచ్చారనమాట. కరీంనగర్ జిల్లాలో ఇది ఎదురొచ్చిన మృత్యువు. సిద్దిపేట ప్రమాదంలో 2 యువకుల దుర్మరణం. వీళ్ళు కూడా బండి ఎదురుగా చేసి గుద్దిందని ఇచ్చారనమాట. ట్రాక్టర్ ఢీకొన్న వ్యాన్. సినీ పక్కీలో చోరీ, ద్విచక్ర వాహనం నుంచి 1,00,000 మాయం. ఈయన బైకులో పైసలు పెడితే 1,00,000 రూపాయలు తీసుకుపోయారంట, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. కళ చెదిరింది, కథ ముగిసింది, నిస్ పాలకవర్గం కేసు కొట్టేయాలి. ప్రజల గుండెల్లో జర్నలిస్టులకు సుస్థిర స్థానం అని చెప్పేసి సోషల్ మీడియాకు నియంత్రణ లేకుండా పోయింది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి.
గతంలో మరి విలేకరులు అంటే చాలా గౌరవం ఉండేది, కానీ ఈ సోషల్ మీడియా అంటే ఏమంటే వచ్చిందో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, తర్వాత విలేకరులంతా కామన్ అయిపోయారు అనమాట. చూస్తున్న ఫోటో వచ్చేసి వృద్ధులే లక్ష్యం పథకాలే సాక్ష్యం, అంతర్జిల్లా అరెస్ట్, జైలుకి వెళ్ళడం, వచ్చాక చోరీలు చేయడం, వీరిలో ఒకరిపై 100కు పైగా కేసులు, సెల్ ఫోన్ వాడకపోవడం ఇతని స్పెషల్. ఇతను ఉన్నాడు కదా ఈ ఫోటోలో, వీళ్ళు దొంగతనాలు చేస్తారంట, జైలుకి పట్టించినా కానీ మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే దొంగ పని చేస్తారనమాట. ఒకరి మీద 100 పైన కేసులు ఉన్నాయన్నమాట. అయితే ఫోన్ వాడితే దొరికిపోతారని చెప్పేసి ఫోన్ వాడంట. ఇక ముగ్గురికి నల్ల కవర్లు కట్టారు కదా ముఖాలకు, నల్ల బట్టలు, వీళ్ళు కూడా దొంగలే అనమాట. సో ఏం చేస్తారంట మరి వాళ్ళంటే, మాయమాటలు చెప్పి చోరీలు చేయడంలో ఈ ముఠా దిట్ట, వీరిలో నిందితుడిపై ఏకంగా 100 కేసులున్నాయి. వృద్ధుల లక్ష్యంగా వారితో చాకచక్యంగా మాటలు కలిపి ప్రభుత్వ పథకాల పేరిట మాయం చేసి బంగారం ఎత్తుకెళ్లడం ఈ దొంగల తీరు. ఈ దొంగ సెల్ ఫోన్ ఎక్కడ వాడకపోవడం గమనరం. అయినప్పటికీ కోరుట్ల పోలీసులు చాకచక్యంగా నిందితులు పట్టుకున్నారు. చోరీలు చేయడం, జైలుకి వెళ్ళడం, విడుదలయ్యాక మళ్ళీ చోరీలకు పాల్పడుతున్న అల్లెపు కృష్ణ, మరో 2 ముఠా సభ్యులు పోలీసులు మంగళవారం అరెస్ట్ చూపారు. మరి వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం సిద్దిపేట జిల్లాకు చెందిన అల్లెపు కృష్ణ, వయసు 51, కుంచెం శ్రీకాంత్, అల్లెపు రాజ్ కుమార్ ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ పథకాల పేరు చెప్పి 10 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నారనమాట. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వృద్ధుల వద్దకు వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకం పేరిట నమ్మించి చోరీలకు పాల్పడడం వృత్తిగా చేసుకున్నారు. ఈ నెల 16న కోరుట్ల బస్టాండ్ వద్ద అల్లెపు కృష్ణ ఓ 70 ఏళ్ల వృద్ధురాలిని పరిచయం చేసుకున్నారు. పింఛన్ 2000 నుంచి 4000 చేయిస్తామని నమ్మబలికి, గవర్నమెంట్ 2000 నుంచి 4000 చేస్తుంది కదా. ఈ దొంగలు ఏం చేశారంటే, అమ్మ నీకు పింఛన్ని చేస్తారమ్మా, ఇట్లా ప్రభుత్వం వేస్తుంది, మేము చేపిస్తామని చెప్పిరనమాట. ఆమెను కోరుట్లోని SBI బ్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. ఫోటో దిగాలని, ఆభరణాలు ఒంటిపై ఉంటే పింఛన్ రాదని చెప్పి ఫోటోలు దిగాలంట. మరి ఎందుకంటే ఈ బంగారు ఇవన్నీ ఉంటాయి కదా, నీకు ఇంత ఆస్తుంది కదా అని చెప్పి పింఛన్ రాదని మంచి ప్లాన్ చేశారు ఈ కొడుకులు. చేసి బంగారు గొలుసును తీసుకున్నారట. పింఛన్ పారాలు తెస్తామని అక్కడి నుంచి పరారయ్యారట. వారు తిరిగి రాకపోవడంతో మోసపోయారని గుర్తించిన వృద్ధురాలు కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులపై నిఘా వేశారు. మళ్ళీ దొంగతనాలు చేయొచ్చిన ఆలోచనతో నిందితులు స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలో బస చేశారు. కోరుట్ల SI చిరంజీవి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. వీళ్ళది సిద్దిపేట అయితే కరీంనగర్లో దొంగతనాలు చేస్తారనమాట. సో అర్థమైంది కదా. వాళ్ళు, అమ్మ నీ పై మీద పింఛన్ 4000 చేపిస్తాం, నీ పై మీద బంగారు గాన ఉంటే పింఛన్ రాదని చెప్పేసి తీపిచ్చారనమాట. తీపిచ్చి వాళ్ళు పట్టుకొని ఫారం తీసుకొస్తాం, కొనుక్కొస్తాం, ఎన్నే ఉండని ఉడాయించారనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ పిల్లలకు AI గురించి ఇచ్చారనమాట. AI ఎట్లా నేర్చుకోవాలనేది వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట. ఇప్పుడున్న కాలేజీలలో ఏం నేర్పియాలి ఏందనేది పేపర్కి చాలా మంచిగా ఇచ్చారు కంటెంట్ అది. నెక్స్ట్ వచ్చేసి మత్తు తయారీ కేంద్రం రెడ్ ఫ్లాగ్ ఇండికేటర్లు గుర్తించాలి. మత్తు మందు తయారు చేస్తారు కదా, మొన్న దొరికినాయి అనమాట. దొరికినందుకు వాటి మీద కేసు చేయాలి, నిఘా వేసి ఉంచాలని చెప్పేసి కోరుతున్నారు అనమాట. సోషల్ మీడియాకు లక్ష్మణరేఖ తప్పనిసరి, కేంద్ర మంత్రి బండి సంజయ్. సోషల్ మీడియాకి లిమిట్ లేకుండా పోయింది. సోషల్ మీడియా అంటే యూట్యూబ్లో వాళ్ళ కొడుకు గురించి అన్ని వీడియోలు చేసి బేలు గురించి దాని గురించి విపరీతంగా పెట్టారు కదా. అదే కాదు, ఏది దొరికినా అట్లనే పెడతారు వాళ్ళు. సో దానికోసం అని చెప్పేసి ప్లాన్ చేయాలి అని ప్లాన్ చేస్తారనమాట. తోతాపురి మామిడి రైతులకు క్వింటాల్కు 1747 సాయం అంట. ఆంధ్రప్రదేశ్లో ఈ తోతాపురి మామిడికాయలు ఎక్కువ వంతాయంట. దానికి 1747 రూపాయలు ఇస్తారంట క్వింటాల్కు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కులాంతర వ్యూహాల ప్రోత్సాహాలకు 30 కోట్లు రిలీజ్ అయినాయని చెప్తారనమాట. మన నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి గారు అడిగారనమాట క్వశ్చన్. ఇది కులాంతర వ్యూహాలు అంటే SC STలకు సంబంధించిన అమ్మాయిలని వేరే కులం పోలు చేసుకుంటే వాళ్ళకు ఎంతనో మరి 1,00,000 2 లక్షలు ప్రభుత్వ సాయం అందుతుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 30 కోట్లు రిలీజ్ అయినాయని చెప్పేసి సమాధానం చెప్పారనమాట. వాళ్ళు అంటే ఎంపీలు క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళు మంత్రులు సమాధానం చెప్పాలన్నమాట. వీళ్ళు ఆపోజిషన్ కదా, వీళ్ళు క్వశ్చన్లు అడగడం వీళ్ళ పని, సమాధానాలు ఇవ్వడం ప్రభుత్వ పని అనమాట వీళ్ళు అడిగిన క్వశ్చన్కు. సో ఎవరన్నా పెళ్ళి చేసుకొని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఎదురు చూస్తున్న వాళ్ళకు ఆ వార్త పనికొచ్చే వార్త అది.
అంటే త్వరలో వస్తాయి డబ్బులన్నీ అర్థం వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ రైతులను అడ్డుకున్న హర్యానా పోలీసులు. రైతులు మళ్ళీ ఢిల్లీలో ధర్నా చేయాలని చూస్తారు పంజాబ్ నుంచి, అక్కడ హర్యానాలోనే అడ్డుకున్నారంట. సో దాని గురించి ఒక వార్త రాశారు. ఢిల్లీలో జరిగే మహా పంచాయతీకి వెళ్లకుండా సరిహద్దు మూసివేత. రైతులు పెద్ద మొత్తం ఉంటారు, మొత్తం కోటేశ్వర్ ఉంటారు అక్కడ పంజాబ్లో, కాబట్టి వాళ్ళు ధర్నా చేస్తారనమాట. ఇక్కడ ఈ బిల్డింగ్ కూలిపోయింది కదా, అక్కడ ఇజ్రాయెల్కి ఇరాన్కి మరి గాజాకు యుద్ధం జరుగుతుంది కదా, లెబనాన్కు. ఆ యుద్ధంలో భాగంగా ఆయన ఇల్లు కూలిపోతే కొద్దిగా మిగిలిందనమాట స్లాబ్. ఆ స్లాబ్ కిందనే చిన్న షాప్ పెట్టుకున్నాను చిరు అని. మరి షాపు చూస్తుంటే ఇది నాకు ఇస్త్రీ బట్టల షాప్ లాగా కనబడుతుంది. మరి ఏందో చూడాలి, అంత దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళు బాంబులు వేసి ఒకని మీద కూడా బాంబులు వేసి సర్వనాశనం చేస్తారనమాట. ఇక్కడ రైతులు కనిపిస్తారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే కావేరీ నది జలాలు వాళ్ళకు తమిళనాడుకు రాకుండా తెలిసి కర్ణాటక నుంచి రావాలనే మరి రానందుకు వాళ్ళే ఇసుకలా దిగబడి మా తలకాయ వరకు ఇసుక కప్పుకొని నిరసన వ్యక్తం చేస్తారనమాట. మా నీళ్ళు మాకు కావాలి, నీళ్ళు రాకపోతే మాకు పంటలు వండవని చెప్పేసి రైతులు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నెక్స్ట్ వచ్చేసి జిల్లా వార్తలు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో రేషన్ షాపుల గురించి ఇచ్చారనమాట. ఈ కేవైసీ 77% కంప్లీట్ అయింది. రేషన్ లబ్ధిదారులకు 31 తేదీ వరకు గడువాన్ని ఇచ్చారనమాట. రేషన్ కార్డులో ఉన్న ఆధార్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లింక్ చేసుకోవాలని దాని అర్థం అనమాట. ఈ కేవైసీ చేసుకోవాలంటే రోడ్డు ప్రమాదాలకు నివారణ చర్యలని పోలీసులు మీటింగ్ పెట్టారు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక యాక్సిడెంట్ ఇచ్చారనమాట. బైక్ను ఓవర్టేక్ చేయబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కార్. అంటే కలకుర్తి నుంచి బైకు కారు వస్తున్నది, బస్సు ఏమో నాగర్ కర్నూలు నుంచి కలకుర్తి పోతున్నది అనమాట. తాడూరు దాటినాక గుంతకూరు దగ్గర కలకుర్తి నుంచి వస్తున్న కారు ఏం చేసిందంటే బైకును దాటేసి ముందరికి వెళ్ళిపోయింది అనమాట. ముందరికి వెళ్ళిపోయిన తర్వాత బస్సు అక్కడ నుంచి వస్తున్నాయి కదా, వచ్చిన తర్వాత ఎదురెదురే గుద్దుకున్నాయి అనమాట. ఆ ప్రమాదంలో ఇక్కడ కారు నుజ్జు అయింది. కారు నడుపుతున్న అతను చనిపోయాడు. మరియు బస్సులో ఉన్న వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాయంట. బైక్ మీద ఉన్నాయన కూడా 14 మందికి అసలు మొత్తం దెబ్బలు తగిలినాయని ఇచ్చారనమాట. కొంచెం మెల్లగా పోతే అయ్యేపోయా కానీ కారు ఉంది, నా కారు నా ఇష్టం అని ఫుల్ స్పీడ్తో పోయిండు, గుద్ది పడేసిండు బస్సుని. పేట జిల్లాలో 3 చోట్ల పరిశ్రమల ఏర్పాటు. ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీస్ కడతారు అనమాట. దాన్ని కడితే రైతులకు అమ్ముకోవడానికి ఈజీగా అవుతుంది పంటకు. మొత్తం మన నాగర్ జిల్లాలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 30 కిలోమీటర్ ఒకటి చొప్పున కడుతున్నారు అనమాట. ఎక్కడెక్కడ కడుతున్నారు అంటే మక్తల్, మరికల్, మాగనూరు, కృష్ణ, నారాయణపేట, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెప్తున్నారు అనమాట. మరి ఆయిల్ ఫామ్ ఏమంటారు, వేసిన తర్వాత ఎవరికి అమ్మాలంటే ఇబ్బంది కదా, అందుకోసమనే కడుతున్నారు అనమాట. ఇక్కడ మనం అరుణాచలానికి ప్రత్యేక బస్సు అని ఇచ్చారనమాట. నాగర్ కర్నూలు డిపో నుంచి అరుణాచలం పోవడానికి బస్సు వేస్తారనమాట. సో ఆ బస్సు డీటెయిల్స్ వచ్చి 27 తారీఖు నాడు 7 గంటలకు వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి సూపర్ లగ్జరీ బస్సు. 28 తారీఖు నాడు కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనానంతరం అరుణాచలం చేరుకుంటుంది. 29 నాడు పౌర్ణమి గిరి ప్రదక్షిణ అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి ప్రయాణమై 30వ తేదీన నార్కన్కు చేరుకుంటుంది అనమాట. అంటే 3 రోజుల ప్రయాణం అనమాట. మొత్తం పెద్దలకు 3600 అంట, పిల్లలకు 2400 ఛార్జ్ అంట. సో ఎందుకంటే పుణ్యానికి ప్రత్యేకత అనమాట. పుణ్యం రోజు ఎక్కువ చేస్తారనమాట అక్కడ అరుణాచలం టెంపుల్ దగ్గర. దానికోసమని ప్రత్యేకంగా బస్ వేసారు. ఇక్కడ కొల్లాపూర్ నుంచి గోవాకు కూడా ప్రత్యేక బస్ వేసిరు అని ఇచ్చారనమాట. గోవా అంటే ఇక్కడ బీచ్లు ఉంటాయి కదా సముద్ర తీరాన. సో మరి చాలా మంది కూడా ఎంజాయ్ చేయడానికి పోతారనమాట. దానికోసమని డైరెక్ట్ కొల్లాపూర్ నుంచి నాకు తెలిసి 28 సాయంత్రం నాడు వేస్తారు, మరుసటి రోజు ఈ నెల 26 నాడు వేస్తారు అనమాట. ఈ నెల 26 నుంచి బస్సు సేవలు ప్రారంభమవుతాయని ఒక్కో ప్రయాణికు రానిపోని ఛార్జీ 3000గా నిర్ణయించారు అనమాట. రానికి పోనీకి కలిసి 3000 అంట. అంటే పోనీకి 1500, రానికి 1500. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓటర్ జాబితా జరుగుతుంది కదా, ఓటర్ జాబితాకు BLOలకు వాలంటీర్లు సాయం చేస్తారని ఇచ్చారనమాట. సో పార్టీ తరఫున ఉన్న వాళ్ళు కూడా పక్కా పని చేస్తేనే 100% సక్సెస్ అవుతుంది. ఎంతసేపు ఉన్న BLOలే బాధ్యత అంటే కష్టం అనమాట. ఇక్కడ మేము చూస్తారు కదా,
మేము స్కూల్లో వంట చేస్తాను అనమాట. వంట చేస్తుంటే ఆమె కూరగాయల కోసం పోయిందట. పోతే మరి యాక్సిడెంట్ జరిగి చనిపోయిందని ఇచ్చినమాట. ఈ ఫోటో ఉంది కదా, బుగ్గమ్మ అని ఇచ్చిన ఆమె పేరు. ఇక్కడ గొండేడు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కూరగాయలు విక్రయించడానికి వెళ్ళిన ఏజెన్సీ నిర్వాహకురాలు కారు ఢీకొని మృతి చెందింది. కూరగాయలు దేనికి పోయిందనమాట, స్కూల్లో వంట చేయాలి కాబట్టి ఆమె గురించి ఇచ్చారు. ఇక్కడ నకిలీ డిఏపి కేసులో మన నార్కాం జిల్లాలో ఇక్కడ బిజినపల్లి మండలంలో దొరికారు కదా దొంగలు. అట్లనే ఇక్కడ చిన్నంబావి, కొల్లాపూర్ తాలూకాలో చిన్నంబావి మండలంలో దొరికారు అనమాట. వీళ్ళు నకిలీ డిఏపి కేసులో అరెస్ట్ అనమాట. మండలంలోని వెల్టూరులో రైతులకు నకిలీ డిఏపి ఎరువులను విక్రయించిన కేసులో గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి, గద్వాలకు చెందిన విజయభాస్కర్ రెడ్డి, గుమ్మడం గ్రామానికి చెందిన వంశీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రామన్ గౌడ్ తెలిపినట. ముగ్గురు రెడ్లు జతాయారు. ఆ ఊరుకోడు జతాయండు వాళ్ళ ఊరు రైతులను ముంచారనమాట. అంటే ఆ ఊరోడు అదే ఎల్టూరు గ్రామానికి చెందిన ఆయన జగదీశ్వర్ రెడ్డి, గద్వాలకి విజయభాస్కర్ రెడ్డి, గుమ్మడం గ్రామానికి వంశీధర్ రెడ్డి. అంటే ముగ్గురు కలిసిరు నకిలీ డిఏపి అమ్మారనమాట. అంటే మన జిల్లాలో చాలా ప్లేస్లలో అమ్మినట్టుంది, ఇంకా రైతులు గుర్తుపట్టనట్టుంది. కానీ గుర్తుపట్టితే దొరుకుతుంది అనమాట ఈ దొంగలు. ఇక్కడ ఈమె మహిళా ప్రాణం తీసిన హీటర్, నీళ్ళు కాగట్టుకొని హీటర్ పెట్టిందంట, కరెంట్ షాక్ కొట్టి ఆమె చనిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నకిలీ డిఏపి. చూస్తున్నాం ఇంకా ప్రతి విద్యార్థి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పెద్ద కొత్తపల్లి ఎంపీడీఓ చెప్తున్నారు అనమాట. సో ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ 2వ విడత వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇస్తామని చెప్తారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళు త్వరగా పూర్తి చేయాలని తాడూరు మండలంలో తిరుగుతారనమాట. శాంక్షన్ చేయని వాళ్ళు మరి చేయించుకోవడమే కాదు, కంప్లీట్ చేయాలని చెప్పేసి అడుగుతారు. సో ఇవి ఈరోజు ప్రధాన వార్తలు వచ్చేసి.